హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు టాపిక్లోకి వెళ్తే బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి మనకు ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో ఇది వచ్చేసి రిక్రూట్మెంట్ ఆఫ్ హ్యూమన్ రీసోర్స్ ఆన్ రెగ్యులర్ బేసిస్ ఫర్. సో ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ మనకు జాబ్స్ అయితే ఉన్నాయి. సో వాటికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే చూద్దాం. అయితే దీనికి అప్లై చేసుకోవడానికి ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ మనకు ఆగస్ట్ 6th నుంచి అయితే స్టార్ట్ అయ్యింది. సో లాస్ట్ డేట్ వచ్చేసి ఆగస్ట్ 26th వరకు అయితే లాస్ట్ డేట్ ఉంది. సో ఆ లోపు అయితే మీరు అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో ఇక్కడ మనకు పొజిషన్స్ అలాగే ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్నట్లయితే సో సేల్స్ మేనేజర్ అనే పోస్ట్కి 227 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం 24 మ్యాక్సిమం 34 అయితే ఉంటుంది. దాంతోపాటు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారంగా. అయితే దీనికి గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్, డిగ్రీ ఏదైనా డిగ్రీ చదివితే సరిపోతుంది. ఒకవేళ మీకు ఎంబీఏ కానీ పీజీడిఎం ఇన్ మార్కెటింగ్ లేదంటే సేల్స్ బ్యాంకింగ్లో ఉంటే యాడెడ్ అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. సో దీనికి వచ్చేసి మీకు మినిమం 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే సేల్స్లో కానీ బ్యాంకింగ్లో కానీ లేదంటే ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్లో కానీ 3 years ఎక్స్పీరియన్స్ అయితే ఖచ్చితంగా ఉండాలని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆఫీసర్ అగ్రికల్చర్ సేల్స్ అనే పొజిషన్కి 142 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ ఏజ్ లిమిట్ మినిమం 24 ఉండాలి, మ్యాక్సిమం 36 years అయితే ఉండాలి. దాంతోపాటు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. సో ఇక్కడ మనకు 4 years డిగ్రీ అయితే గ్రాడ్యుయేషన్ అయితే 4 yearsలో కంప్లీట్ చేసి ఉండాలి. 4 years గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్ అని చెప్తున్నారు. సో అది వచ్చేసి అగ్రికల్చర్ లేదంటే హార్టికల్చర్, యానిమల్ హస్బెండరీ, వెటర్నరీ సైన్స్, డైరీ సైన్స్, ఫిషరీ సైన్స్, ఫిసికల్చర్, అలాగే అగ్రికల్చర్ మార్కెటింగ్ అండ్ కోఆపరేషన్ అండ్ బ్యాంకింగ్, ఆగ్రో ఫారెస్ట్రీ, అలాగే అగ్రికల్చర్ అండ్ బయోటెక్నాలజీ, బీటెక్ బయోటెక్నాలజీ, ఫుడ్ సైన్స్, అగ్రికల్చర్ బిజినెస్ అండ్ మేనేజ్మెంట్, తర్వాత ఫుడ్ టెక్నాలజీ, డైరీ టెక్నాలజీ, అగ్రికల్చర్ ఇంజనీరింగ్, సెరికల్చర్, ఫిషరీస్ ఇంజనీరింగ్. సో ఈ సబ్జెక్ట్స్లో ఎవరైనా ఈ స్పెషలైజేషన్స్లో ఎవరైనా గ్రాడ్యుయేషన్ 4 years కోర్స్ చేసిన వాళ్ళైతే మీరైతే అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటుగా మీకు మినిమం 1 year అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో అగ్రికల్చర్ సేల్స్లో అయితే 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలని కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. మేనేజర్ అగ్రికల్చర్ సేల్స్ అనే పొజిషన్కి 48 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో దీనికి ఏజ్ లిమిట్ మినిమం 26 ఉండాలి, మ్యాక్సిమం 42. దాంతోపాటుగా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. సో సేమ్ క్వాలిఫికేషన్స్ అయితే ఉండాలి. దాంతోపాటు మీకు ఇక్కడ 2 years ఫుల్ టైం పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ కానీ లేదంటే డిప్లొమా ఇన్ సేల్స్ మార్కెటింగ్ అగ్రికల్చర్ బిజినెస్ రూరల్ మేనేజ్మెంట్ ఫినాన్స్లో కనుక మీకు 2 years పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ డిప్లొమా కానీ ఉంటే ఇది ఒక యాడెడ్ అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. సో దీనికి మినిమం 3 years అయితే మీకు ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి అగ్రికల్చర్ సేల్స్లో. అండ్ ఇక్కడ చూసినట్లయితే మనకు రిజర్వేషన్స్ ప్రకారంగా క్లియర్గా మనకు వేకెన్సీస్ అనేది మెన్షన్ చేశారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మేనేజర్ సేల్స్కి 227 వేకెన్సీస్, ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అన్రిజర్వ్డ్ కేటగిరీలో ప్రతి ఒక్కరికి వేకెన్సీస్ ఉన్నాయి. 227 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దాంతోపాటు అగ్రికల్చర్ మార్కెటింగ్ ఆఫీసర్కి సంబంధించి 142 వేకెన్సీస్, 142 అయితే ప్రతి ఒక్కరికి ఉన్నాయి. అలాగే అగ్రికల్చర్ మార్కెటింగ్ మేనేజర్ 48 వేకెన్సీస్, ఇక్కడ కూడా ప్రతి ఒక్కరికి కేటగిరీ వైజ్గా అయితే ఉన్నాయి. సో మీరు కేటగిరీ వైజ్గా చెక్ చేసుకొని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years అయితే ఉంటుంది, ఓబీసీ వాళ్ళకి 3 years ఉంటుంది. అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి జనరల్ ఈడబ్ల్యూసీ వాళ్ళకి 10 years, ఓబీసీ వాళ్ళకి 13 years, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 15 years అయితే ఉంటుంది. దాంతోపాటు ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకు కూడా మనకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ప్రొవైడ్ చేశారు. అయితే ఈ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ ఫీజు కూడా ఉంటుంది. సో అప్లికేషన్ ఫీజు వచ్చేసి 850 రూపీస్ ప్లస్ ట్యాక్స్ అయితే ఉంటుంది. అది వచ్చేసి జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ క్యాండిడేట్స్కు. అలాగే 175 రూపీస్ ప్లస్ ట్యాక్స్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్ మెన్ అలాగే ఉమెన్ క్యాండిడేట్స్కి అయితే 175 రూపీస్ ప్లస్ ట్యాక్సెస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. సో మీకు సెలెక్ట్ అయిన తర్వాత పోస్టింగ్ వచ్చేసి మీకు పాన్ ఇండియా వైజ్గా ఎక్కడైనా ఉండొచ్చు. సో ఇండియా వైజ్గా ఏ స్టేట్లో అయినా మీకు పోస్టింగ్ అనేది ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీరు ఎక్కడైనా వర్క్ చేయడానికి రెడీగా ఉండాల్సి ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి పే స్కేల్ చూసుకున్నట్లయితే మీకు ఇనీషియల్గానే ఇక్కడ 2 types ఆఫ్ గ్రేడ్స్ అయితే ఉన్నాయి. సో గ్రేడ్ 1కి వచ్చేసి స్టార్టింగ్ బేసిక్ పేనే మీకు 48,480 రూపీస్ అనేది బేసిక్ పేనే ఉంటుంది. దాంతోపాటు అలవెన్స్లు కూడా ఉంటాయి. సో శాలరీ అయితే చాలా ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది. అలాగే గ్రేడ్ 2కి సంబంధించి 64,820 రూపీస్ ప్లస్ మీకు అలవెన్సెస్ కూడా యాడ్ అవుతాయి కాబట్టి బెస్ట్ శాలరీ అయితే వస్తుంది. తర్వాత మీకు ప్రొబేషన్ పీరియడ్ అనేది ఉంటుంది. సో ప్రొబేషన్ పీరియడ్ వచ్చేసి 12 months స్టార్టింగ్ మీకు ఫ్రమ్ ద డేట్ ఆఫ్ జాయినింగ్ నుంచి మీకు 12 months అంటే 1 year పాటు ప్రొబేషన్ పీరియడ్లో వర్క్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత మీ జాబ్ అనేది అన్రోల్ అవుతుంది, కన్ఫర్మ్ అవుతుంది.
దాంతోపాటుగా మీకు సర్వీస్ బాండ్ అయితే ఉంటుంది. సో సర్వీస్ బాండ్ వచ్చేసి మీరు ఖచ్చితంగా రాయాల్సి ఉంటుంది సెలెక్ట్ అయిన తర్వాత. అది వచ్చేసి మినిమం 3 ఇయర్స్ అయితే ఇదే బ్యాంక్లో మీరు వర్క్ చేయడానికి సర్వీస్ బాండ్ రాయాల్సి ఉంటుంది. అది కూడా ఫర్ ద అమౌంట్ ఆఫ్ 5 lakhs. సో ఇండియన్ సిటిజన్ అయి ఉంటే సరిపోతుంది. ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఆంధ్ర తెలంగాణ వాళ్ళు ఎవరైనా మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇంకా సెలెక్షన్ ప్రొసీజర్ కనుక చూసుకున్నట్లయితే మనకు ఆన్లైన్ టెస్ట్ అయితే ఉంటుంది. అలాగే సైకోమెట్రిక్ టెస్ట్ కానీ ఉంటుంది. ఫాలోడ్ బై గ్రూప్ డిస్కషన్ ఆర్ ఇంటర్వ్యూ. సో లేదంటే గ్రూప్ డిస్కషన్ అండ్ ఇంటర్వ్యూ రెండు ఉండే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఇది ఎవరికి ఆన్లైన్ టెస్ట్లో క్వాలిఫై అయిన వాళ్ళకి మాత్రమే మీకు గ్రూప్ డిస్కషన్ కానీ ఇంటర్వ్యూ కానీ ఉంటుంది. సో దానికి సంబంధించినటువంటి ఆన్లైన్ టెస్ట్కి సంబంధించినటువంటి సిలబస్ కూడా ఇక్కడ ఇచ్చారు మనకు. సో ఒకసారి చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ 4 టాపిక్స్ అయితే ఉంటాయి. 4 సెక్షన్స్లో రీజనింగ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ప్రొఫెషనల్ నాలెడ్జ్. సో ఇక్కడ 4 టాపిక్స్ నుంచి 150 క్వశ్చన్స్కి 225 మార్క్స్ అయితే ఉంటాయి. సో 150 మినిట్స్ టైం అనేది ఉంటుంది. సో మీకు ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. సో మీరు ఈ ఎగ్జామ్కి క్వాలిఫై అవ్వాలంటే మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేవి రావాల్సి ఉంటుంది. సో మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి 40% మార్క్స్ అయితే రావాలి. అలా జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 40% మార్క్స్ ఈచ్ సెక్షన్లో, ప్రతి సెక్షన్లో 40% మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది. అలాగే 35% ఫర్ రిజర్వ్డ్ కేటగిరీస్ అంటే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళకి 35% మార్క్స్ ఈచ్ సెక్షన్లో అయితే ఖచ్చితంగా రావాల్సి ఉంటుంది. అప్పుడే మీరైతే క్వాలిఫై అవుతారు. ఎగ్జామినేషన్ సెంటర్స్ కనుక చూసుకున్నట్లయితే మనకు తెలంగాణ వాళ్ళకైతే హైదరాబాద్లో ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతే విశాఖపట్నంలో ఉంటుంది. కాబట్టి సో హైదరాబాద్ అండ్ విశాఖపట్నంలో మీరు ఎక్కడైనా ఎగ్జామ్ అనేది రాసుకోవచ్చు. ఎలా అప్లై చేసుకోవాలంటే మీరు బ్యాంక్ ఆఫ్ బరోడాకి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ అయితే ఉంటుంది. www.bankofbaroda.in అనే వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత కెరియర్స్ సెక్షన్ అనే పేజ్ ఉంటుంది. సో దాంట్లో ఆ వెబ్ పేజ్లో మీరు కరెంట్ ఆపర్చునిటీస్ అనే పేజ్ ఉంటుంది. సో అక్కడ నుంచి మీరైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే అప్లికేషన్ ఫీజు కూడా పే చేయాల్సి ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి మంచి జాబ్ ఆపర్చునిటీ. ఎవరైతే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఉన్నారో, ఆల్రెడీ వర్క్ చేస్తున్న వాళ్ళు, సో వాళ్ళు మంచి జాబ్ సంపాదించాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోండి. సో బెస్ట్ శాలరీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఐ హోప్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.